విశాఖలో జాతీయ అవధాన దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ. విశాఖలో జాతీయ అవధాన దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం పవర్ గ్రంథాలయంలో సదస్సు నిర్వహించారు. మరణించిన జీవించండి పేరిట స్టిక్కర్స్ ద్వారా ప్రచారం చేస్తున్నామని అఖిల భారత అవయదాతల సంఘం చైర్పర్సన్ గూడూరి సీతా మహాలక్ష్మి తెలిపారు. మూఢనమ్మకాలు వదిలే అవయదానం కోసం ముందుకు రావాలని కోరారు. మరణించిన వేరే వ్యక్తి శరీరం ద్వారా జీవించే అవకాశం ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందరి సహకారంతో. మీరు నా పక్కన ఉన్న వారు డాక్టర్ ఎస్ కరుణరాజు గారు, ఐఏఎస్ సిఇఓగా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. వీరు కూడా ఈవేళ ఈ మహోత్సవంలో పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఈ జనరేషన్ పిల్లలు యువకులు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ తమ సందేశాన్ని కూడా అందించడం, ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎందుకు నేను ఈ రోజుని ఇంత ఘనంగా ఈ జాతీయ అవయవదాన దినోత్సవాన్ని మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరఫున మేము నిర్వహించడానికి కోరుకున్నామంటే, ఈ రోజున భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అవయవదాన దినోత్సవాన్ని ఆగస్టు 3 ప్రకటించడం మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఎందుకంటే మేము వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే చేస్తున్నామండి ఆగస్టు 6వ తారీఖున. ఆగస్టు 13వ తారీఖున వరల్డ్ ఆర్గాన్ డోనర్స్ డే కూడా చేస్తున్నాం. కాబట్టి 6 నుంచి 13 దాకా ప్రపంచ అవయవదాన వారోత్సవాల కింద నిర్వహిస్తున్నాం గత సంవత్సరం వరకు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా మొట్టమొదటి అవయవ మార్పిడి జరిగిన కిడ్నీ మార్పిడి జరిగిన తేదీ అండి ఇది, ఆగస్టు 3వ తేదీ. దీన్ని శిరస్మరణీయం చేయడం కోసం భారత ప్రభుత్వం ఈ రోజు డిక్లేర్ చేయడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా అవయవదాన పక్షోత్సవాలుగా నిర్వహించాలని ఈ ఏడాది నిర్ణయం తీసుకుని ఈ 15 రోజులు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో అనేక చోట్ల పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యకర్తలు ప్రజల్లోకి మరింతగా అవేర్నెస్ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికి మనం రీచ్ అయింది 0.08 140 కోట్ల జనాభాలో మనం ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎంతమందిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందో మనకు తెలిసింది. కడప జిల్లా పట్టణంలోని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు చంద్రంశెట్టి మురళీకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బలిజ సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారన్నారు. ఆల్మోస్ట్ అన్ని సంఘాలు అంటే జేఏసీ అంటే అన్ని సంఘాలు వస్తాయి. మేము ఈ మధ్య కాలంలోనే నేను మా జిల్లా అధ్యక్షుడు బండి ప్రతాప్ గారు ఈ రాయలసీమ ప్రాంతంలో మనంతా తిరుపతిలో పోయి అక్కడ చెప్పొచ్చాము. చాలా మందికి చిత్తూరులో కానీ చెప్పొచ్చాము, అనంతపురం పోయినాము, అనంతపురంలో చెప్పొచ్చాము, తర్వాత కర్నూలు పోయినాము, కర్నూలులో చెప్పొచ్చాము. ఈ రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు పోయాము, నెల్లూరులో కొంతమందికి చెప్పొచ్చాము. అంటే దీంట్లో ఒకటండి మెయిన్ అంటే చాలా సంఘాలు చాలా గ్రూప్స్ ఉంటాయి. కాబట్టి మా గ్రూప్లో ఎవరైతే ఉంటారో మేమైతే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నాము. మా గ్రూప్లో నేను కానీ మేము వాట్సాప్ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ వస్తున్నాము. మేము రాయలసీమ ప్రాంతంలో 6 జిల్లాలు తిరగడం జరిగింది. ప్రతి జిల్లాలకు పోవడం, అక్కడ మా కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో మా కమ్యూనిటీలలో వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళని పోయి ఆ రోజు మీటింగ్కి రమ్మని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్డీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కానీ ఈ ఒక పట్టాభిషేక మహోత్సవానికి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల ఒక పట్టాభిషేకము ఆ రోజు డేట్ రావడం అందరికీ అదృష్టము. దానికి అందరూ మొత్తం టోటల్ మీరు చూశారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులందరూ మొత్తము దీంట్లో ఉండడం కానీ ఒక అదృష్టంగా భావిస్తున్నాము. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ దొంగలో తొక్కి పథకాలకు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ ఎంపీ భరత్ రామ్ విమర్శించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేయడం కొత్త కాదన్నారు. ఎమ్మెల్యేలు కలెక్టర్ల వద్దకు వెళ్లి పేకాట క్లబ్బులు నిర్వహించుకుంటున్నామని అడుగుతున్నారని ఆరోపించారు. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత ఉందన్నారు. ఎమ్మెల్యేలు 10 కోట్ల విలువ చేసి ఇసుక కొండలను బకాసురులో మింగేశారన్నారు. రైతులకి మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది. మరి చేయూత సుమారుగా 25,000 రూపాయల సంవత్సరానికి దగ్గరగా అది ఇస్తానన్నారు. అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు. పిల్లలు చక్కగా స్కూల్ యూనిఫామ్తో ఎంత టైడీగా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితులు. ఉత్తినే చెప్పలా పేదవారు పెత్తందారులని మరి ఇవాళ నేరుగా కనబడతా ఉన్నాం. ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు. ఇసుక కొండలుండే ఏమైపోయినాయి నాయన ఇసుక కొండలు?
బకాసురులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు. ఇదే నేషనల్ హైవే పైన హుండాయ్ షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే, అంత పెద్ద కొండలు ఉండేవి. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే 4 రోజులు తిరగకుండా బకాసురులాగా దాన్ని మొత్తం మింగేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఫ్రీగా? 4 రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి? సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకుని ఏ రకంగా మరి చేసాడు అనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. మోదీ కృషి వల్ల ఎస్సీ వర్గీకరణ జరిగిందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాదిగ కులస్తులు 30 సంవత్సరాల కళ నెరవేరిందన్నారు. వర్గీకరణకు చేయడానికి ఒక కమిటీని వేస్తాం. తదుపరి వర్గీకరణకు మేము సానుకూలంగా ఉంటామని చెప్పేసి ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగానే ఈరోజు హైకోర్టు నుంచి వెళ్ళి సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుండి రాష్ట్రాల వారీగా దీన్ని వర్గీకరణ చేసుకోవచ్చని ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాదిగ గారికి కన్నీళ్లు పెట్టుకున్నాడు వేదిక మీద. ఒక ప్రధానమంత్రిని కౌగలించుకొని అన్నా ఇక నువ్వే దిక్కు అని చెప్పేసి ఆ కౌగిలింతను అప్పటి రాముడు హనుమంతుడిలాగా భావించినటువంటి మా నరేంద్ర మోడీ గారు ఈ 140 కోట్ల జనాభాలో దళితులు ముఖ్యంగా మాదిగలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం పొందిన మహానుభావుడు. మరి ఇంతమంది ప్రధానమంత్రులు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు పోరాడుతుంటే ఏ ఒక్క ప్రధాని గారి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పారు తప్ప వర్గీకరణను చేసేందుకు ముందుకు రాలేదు. కొంతమందిలో వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పి తెలిసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల తరపు నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మేము అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంగన్వాడీ వర్కర్లపై బెదిరింపులు నిరసిస్తూ ఈ నెల 5న కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన సిద్ధమయ్యారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడడం దారుణమని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు. చిన్న ఉద్యోగులపైన ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించడం బాధాకరం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల పైన జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, తొలగింపులను నిరసిస్తూ 5వ తారీఖున కలెక్టరేట్ వద్ద అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఆందోళన చేయాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగానే కడప జిల్లాలో కూడా 7 నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు కానీ, ఆశాలు కానీ, కాంట్రాక్టు ఉద్యోగులు కానీ, చాలా స్కీమ్ వర్కర్లు చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళనందరినీ ఈరోజు తొలగించడానికి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని నిరసిస్తూ ఆందోళన చేయాలని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 80 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నామని పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సారపాక పుష్కరవనం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి స్మగ్లర్లు పారిపోతుండగా పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కి తరలిస్తున్నామని చెప్పారు. రాజస్థాన్ లో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ ఆటల పోటీల్లో కడప పట్టణంలో గాంధీనగర్ పాఠశాల విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. నేపాల్ లో జరగబోయే ఇంటర్నేషనల్ వాలీబాల్ జాతీయ టీం కు తలమారి కొంగితి అభినయ్ ఎంపికయ్యారు. తమ పాఠశాలలో క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తున్నామని ప్రధాన ఉపాధ్యాయులు పుష్పకుమార్ తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన అభినయ్, లోకేష్ విద్యార్థులను అభినందించారు. నేను వచ్చిన నుంచి మా స్టూడెంట్స్ని బాగా వృద్ధిలోకి తెచ్చి తీసుకొస్తాను అని నేను
ఇప్పుడు క్రీడా పోటీలలో ఈ అబ్బాయి వెళ్ళి ఇప్పుడు అక్కడ నేపాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. ఇతన్ని మామూలుగా శిక్షణ ఇచ్చింది ప్రసాద్ సార్ పొద్దున 6 నుంచి 8 వరకు సార్, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 6 వరకు సార్. మంచి శిక్షణ ఇచ్చి మా స్కూల్కి అభివృద్ధి ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. పాలకొల్లులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ నేత పసుపులేటి చిన్నిబాబు అన్నారు. మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని బీజేపీ నాయకుడు జక్కంపూడి కుమార్ చెప్పారు. మందమరిలో ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్లు తినిపించుకున్నారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన సీఎం చంద్రబాబు పెద్ద మాదిగగా చరిత్రలో నిలిచిపోయారని పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ కొనియాడారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా వర్గీకరణ జరిగిందన్నారు. భారతదేశం గుర్తుంచుకునే విధంగా చరిత్రను తిరగరాసిన మహా గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి 2000 సంవత్సరంలోనే మరి ఎస్సీ వర్గీకరణ చేసి మరి ప్రతి ఒక్క దళిత బిడ్డ, వెనుకబడిన దళిత బిడ్డలందరికీ న్యాయం జరగాలని చెప్పి వారికి న్యాయం చేసిన గొప్ప నాయకుడు. మరి ఏబిసిడి వర్గీకరణ చేసి మరి ఆనాడు మందకృష్ణ మాదిగా మరి చంద్రబాబు నాయుడు కూర్చొని నిజంగానే ఎస్సీలకు అన్యాయం జరుగుతుందంటే మరి ఆనాడు ఒక జస్టిస్ని పెట్టి, రామచంద్రరాజు జస్టిస్ని పెట్టి మరి భారతదేశంలో అందరికి నిదర్శనంగా నిలబడ్డ గొప్ప నాయకుడు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాత నగరంలో భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన ర్యాలీ చేసి దేశభక్తిని చాటుకున్నారు. పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని సంస్థ అధ్యక్షులు జహీర్ అహ్మద్ ప్రభుత్వాన్ని కోరారు. పింగళి వెంకయ్య కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మంచా నాగమల్లేశ్వర్ అన్నారు. ఈ తీర్పును ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగానికి లోబడి సుప్రీం తీర్పులిస్తుందా అని ప్రశ్నించారు. అసలు వర్గీకరణకు సంబంధించిన కమిటీలో దళితులు ఉన్నారా అనే అనుమానం కలుగుతుందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసలు సుప్రీంకోర్టు నేను ఒకటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరికీ చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ 341 కోసం ఒక్కసారి నేను చదువుతాను. ఆర్టికల్ 341 of the Indian Constitution authorized the President to declare certain caste clauses as the scheduled caste in a state of union and territory. It also states that Parliament can include, exclude any caste or tribe from the list. Similarly, provisions are the stands for the scheduled tribes in Article 341. నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ నేను అడుగుతున్న జనాలందరికీ, ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా? ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీలో 7 మంది ఉన్నారు, 7 మందిలో 6 మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే ఆ 6 మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా? ఒక్క మాట చెప్పండి, దళితులు ఉన్నారా? దళితులు లేనప్పుడు దళితుల బాధలు, దళితుల కష్టాలు, దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి? మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? Please like, share and subscribe Sneha TV.